హాయ్ హలో అందరికీ. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే నిన్న అంటే సండే రోజు వేద విన్ని వాళ్ళు ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారనమాట. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే హోటల్ లీలా ఇంపీరియల్ వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు ఆ హోటల్. దాంట్లో వచ్చేసి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు జరిగినాయి. ఆ ప్రోగ్రాంలో వేద విని ఇద్దరు పార్టిసిపేట్ చేశారనమాట. దాంట్లో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేదకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే యాక్చువల్లీ తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు అందరూ. మేము అది చూసి ఓకే మనకి రాదులే ఇంకా అని చెప్పి నేను భయపడిపోయాను అనమాట. తర్వాత మా ముందు ఉన్న వాళ్ళే ఒక పాప ఉందన్నమాట. తన హెయిర్ గోల్డ్ జ్యువెలరీతో హెయిర్ అంతా డిజైన్ చేయించుకుంది. అంటే ఒక జడలాగా అనమాట, పూల జడలాగా. అండ్ మా వెనకాల పెళ్ళి కూతురు రాణులులాగా రెడీ అయ్యి వచ్చారు ప్రతి ఒక్కళ్ళు. మేమైతే సింపుల్గా రెడీ చేసాము. అసలు నచ్చుతుందో లేదో, అసలు వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, అసలు ఎట్లా ఉంటుందో మాకు అసలు అసలు జీరో నాలెడ్జ్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం భయం వేసింది. అమ్మో వస్తుందో రాదో, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వీళ్ళు భయపడతారా, వెళ్తారా, కొంచెం టెన్షన్గానే వెళ్ళాము. స్టార్ట్ అయిపోయింది. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి ఒక నలుగురు జడ్జెస్ ఉన్నారనమాట. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ వచ్చేసి కండక్ట్ చేసేవాళ్ళు. అంటే దీనికి వీళ్ళు సర్టిఫికేట్స్ ఇచ్చారనమాట. చూడండి, ఇది ఒకటి, ఇది ప్రశంసా పత్రం. ఇది వచ్చేసి కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట ఇది. అలాగే దీంతో పాటు ఇది సర్టిఫికేటు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇది వెంకటేశ్వర స్వామి చిత్రపటం, ఇది ఒకటి ఇచ్చారు. అలాగే వేదకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనమాట. ఆ ఫస్ట్ ప్రైజ్లో క్యాష్ మనీ ఉన్నది. ఆ క్యాష్ మనీ ఎంత ఏంటి అనేది నేను అది కూడా పెడతాను. అండ్ ఎంత తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అని మనం అనుకోకుండా, అంటే ఫస్ట్ విన్నింగ్ అనేది అలవాటు అయితే అది జీరో నుంచి స్టార్ట్ చేస్తే మనం డే బై డే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే అన్ని సక్సెస్లు మనకు వస్తాయి. అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా హ్యాపీగా ఉంది. నేను ఆ ఫొటోస్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో వెళ్ళాలి అంటే కొన్ని ఏమంటారు రూల్స్ ఉంటాయన్నమాట. మాకు అవేమీ తెలీదు, మేము కామన్గా వెళ్ళిపోయాము. ఆ రూల్స్ ఏంటి అంటే ఇలా స్టేజ్ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా చెప్పులు ఉంటాయి కదా, ఫుట్వేర్ ఏవైనా వేసుకెళ్ళకూడదు స్టేజ్ మీదకి. మాకు ఆ విషయం తెలియలేదు. అంటే యాక్చువల్లీ మేము వేసుకెళ్ళలేదు, కానీ కొంతమంది పిల్లలైతే అలా వేసుకొని వచ్చేసేసారు. అండ్ సెకండ్ రూల్ వచ్చేసేమో పిల్లలు ట్రెడిషనల్గా రెడీ అయ్యారు, పెద్దవాళ్ళు అంటే మదర్స్ అందరూ డ్రెస్సెస్ వేసుకొచ్చారు. జడ్జెస్ చెప్పారనమాట, మీరు పిల్లల్ని రెడీ చేశారు, బట్ మీరు పెద్దవాళ్ళు మీరు కూడా ట్రెడిషనల్గా రావాలి కదా మన కల్చర్కి తగ్గట్టు. అంటే ఇద్దరికి మేము సాంప్రదాయాన్ని ప్రోగ్రాంలో చూపించాలి మీరు అని చెప్పేసి అన్నారు. నాకు ఈ 2 కాన్సెప్ట్స్ చాలా బాగా నచ్చినాయి. ఈ రెండిట్లో అలాగే 2 రౌండ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసేసి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. అది కంప్లీట్ తెలుగులోనే చేసుకోవాలి. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసేసి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చిన ఏదైనా టాలెంట్, అంటే ఈవెన్ డ్యాన్సు, సింగింగ్, ఇంకా కొంతమంది అయితే పద్యాలు, అన్నమాచార్య కీర్తనలు, ఇంకా ఏవో రకరకాలు చాలా చాలా చెప్పారనమాట. అలా వాళ్ళకి నచ్చిన ఏవైనా ఒక టాలెంట్ని వాళ్ళు సెకండ్ రౌండ్లో చూపించాలన్నమాట. ఫస్ట్ రౌండ్లో వచ్చేసేసి వేద తెలుగులో మాట్లాడింది. ఆల్మోస్ట్ నేను 2 days ముందు నుంచే తనకి నేను ట్రైనింగ్ ఇస్తూ వచ్చాను. అండ్ సెకండ్ రౌండ్ అయితే తనకి నేనేం హెల్ప్ చేయలేదు. అంటే బేసికల్లీ ఫస్ట్ వచ్చేసి తను కూచిపూడి డ్యాన్సర్ కాబట్టి తను నాకు డ్యాన్స్ వచ్చు, నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పింది. ఓకే డ్యాన్స్ వేయమన్నారు. అలా తను చాలా బాగా వేసింది డ్యాన్స్. బట్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసే టైం ఉండాలి కాబట్టి ఒక చరణం మడుక ప్లే చేశారు సాంగ్. ఆ చరణం మడికే వేశారు. ఆ సాంగ్ ఆగిపోయిన వెంటనే అందరూ షాక్ అయిపోయారు, అదేంటి ఆపేశారు
అంటే లేదు లేదు మిగిలిన వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా అని చెప్పారా. ఓకే, మాకు అనిపించింది మిగిలిన వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కదా, మనమే ఉండాలి అనుకుంటే ప్రతి చోట అది పాసిబుల్ కాదు కదా అనిపించింది. అండ్ ఆ 2 రౌండ్స్ ఉన్నాయి. దీంట్లో లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి 6 ఇయర్స్ నుంచి కిడ్స్, 6 to 10 ఇయర్స్ లోపు ఫస్ట్ లెవెల్. అలాగే 11 to 15, 16 ఇయర్స్ దాకా సెకండ్ లెవెల్ అనమాట. ఈ ఫస్ట్ లెవెల్ వాళ్ళల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. అలాగే సెకండ్ లెవెల్లో వాళ్ళు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. ఇలాగా 2 గ్రూప్స్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ తీశారు. నో కన్సలేషన్ ప్రైజెస్. అండ్ ఈ రెండిట్లో ఫస్ట్, సెకండ్ తీసి వాళ్ళకి ఇచ్చారనమాట గిఫ్ట్స్. ఐ మీన్ సర్టిఫికేట్స్, క్యాష్ అమౌంట్ ఇచ్చారు. అలాగే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ ప్రోగ్రాము ఇలా ఉండి పిల్లలు తెలుసుకునే మన కల్చర్ని రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు సాంప్రదాయం ఈ రోజుల్లో అందరూ డ్రెస్లు, చిన్నపిల్లలు జీన్స్లు, షర్ట్స్ ఇలాంటి రకరకాలు వేసుకున్న ట్రెడిషనల్కి తగ్గట్టు ఎవరు రెడీ అవ్వట్లేదు. ఇలాంటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్కి చేస్తే మన పిల్లలకి కూడా కొంచెం మనము సాంప్రదాయాన్ని గుర్తు చేసినట్లు ఉంటుంది. మనము మర్చిపోతున్నాము. కాబట్టి ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉన్నా మేమే కాదు, మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళండి. అలాగే నేను ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీకు వీడియోస్, ఫొటోస్ అన్నీ మేము పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు కదా, ఇవన్నీ పేపర్స్కి అలాగే ఛానల్స్లో, లోకల్ ఛానల్స్ అన్నిట్లో వచ్చినాయి. అది ఒక 3-4 పేపర్స్లో ఆంధ్రజ్యోతి, వార్త, అలాగే ఈనాడు, ఏబిఎన్, ఇలా ఏవో 2-3 ఛానల్స్లో వచ్చినాయన్నమాట. ఆ క్లిప్స్ అన్నీ వాళ్ళు మనకి కాల్ చేసి చెప్పారు, మేడం ఇట్లా మీకు పాపవి ఫొటోస్, వీడియోస్, క్లిప్స్ పెట్టాము, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. మా పాపను నేను అలాగా ఛానల్లో తను అచీవ్ చేసింది. ఏదైనా అలా చూసుకుంటే ఒక మదర్గా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను అవన్నీ క్లిప్స్, నా ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ ఛానల్స్లో వచ్చినవి కూడా నేను మీకు అవి కూడా పోస్ట్ చేస్తాను. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నార్మల్గా నేను లైవ్లో చూసి నేనేదో క్యాజువల్గా వీడియో తీసుకుంటున్నాను అనమాట తనని. ఈ లోపే ఫస్ట్ ప్రైజ్ వేదవర్షిణి అని అన్నారు. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఎలా ఉంటుంది అంటే, అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్. మీరు అనుకోవచ్చు, మీకు వచ్చింది కాబట్టి మీరు ఇలాగే చెప్తారు, మాకు రాలేదు కదా అని. ఎవరు అచీవ్ చేసినా అది హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. యాక్చువల్లీ మా పాపతో పాటు కొంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఒక పాప మాత్రం తనకి ఫస్ట్ ప్రైజ్ రాలా. నేను చెప్పాను కదా, అంటే పెద్ద పూల జడ వేసుకొచ్చింది గోల్డ్దని, తనకి రాలేదు అని ఏడ్చిందనమాట. మా పాప చెప్తుంది, మమ్మీ చూడు తనుకి ప్రైజ్ రాలేదని తను ఏడుస్తుంది అని. అంటే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఫస్ట్ మనం పార్టిసిపేట్ చేయాలి ఎక్కడైనా. విన్నింగ్ అనేది అది మన చెప్పలేము, అది డిపెండ్స్ అపాన్ లక్. అలాగే మనం పర్ఫామ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా, స్టేజ్ ఫియర్ లేకుండా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో చెప్పాలనుకున్నది మనం కాన్స్టెంట్గా చెప్పేసేయాలి. పిల్లలందరూ ఎట్లా ఉన్నారంటే, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత చాలామంది మైక్ తీసేసుకున్న వెంటనే హడావిడి పడి కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోతున్నారు అనమాట. అలాగే పైకి వెళ్ళి మాట్లాడకుండా కళ్ళు మూసేస్తున్నారు, ఇట్లాగా ఐస్ క్లోజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరు ఎక్కడైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఐ కాంటాక్ట్ కంపల్సరీ ఉండాలి. మీరు ఎదురు వాళ్ళకి చూస్తూ మాట్లాడాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్గా మాట్లాడండి. మీరు అలా చూస్తే, చాలామందికి చూసే అంత ధైర్యం ఉండదు, స్టేజ్ ఫియర్ ఉంటుంది. కాబట్టి స్ట్రైట్గా చూస్తే మనం చెప్పాలనుకున్నది నీట్గా హ్యాపీగా చెప్పేసేయచ్చు. మనం కళ్ళు మూసుకొని చెప్పచ్చు అనుకుంటే దానికి కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కొన్నిసార్లు. మన బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైలు, ఇలాంటి కాంపిటీషన్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో వాకింగ్ స్టైలు, ఆల్వేస్ స్మైల్ ఉండాలి కంపల్సరీ. అలాగే మన ప్రజెంటేషన్, అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేస్తున్నామా లేదో చూస్తారు. అండ్ టాలెంట్, డ్రెస్ కోడు, అలాగే మనం ఏం చెప్తున్నాము, ఎలా చెప్తున్నాము అనేది కూడా, హావభావాలు కూడా టెస్ట్ చేస్తారనమాట ఫిజికల్గా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా టోటల్గా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటాను. ఎందుకంటే నేను ఈ మిస్టేక్స్ అన్నీ చూశాను పిల్లల్లో. నాకు కొంచెం బాధ అనిపించింది. పాపం చిన్న పిల్లలు వాళ్ళు రాలేదని చెప్పేసి
అంటే వాళ్ళకి ప్రైజ్ రాలేదని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఇంకొక బెటర్ ఆప్షన్ దొరుకుతుంది అనుకోని పిల్లలు, పేరెంట్స్ మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనము డిసప్పాయింట్ అయిపోతే మనం విసుక్కోవడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్లో మనం ఎంత బాగా రెడీ అయినా రాకపోవచ్చు. అంటే నేను యాక్చువల్లీ పెద్ద పాప చిన్న పాప ఇద్దరిని తీసుకెళ్ళాను. పెద్ద పాపకు వచ్చింది, చిన్న పాపకు రాలేదు. యాక్చువల్లీ ఇద్దరిని చాలా బాగా రెడీ చేశాను. పెద్ద పాపకు అయితే నేను వచ్చింది ఓకే, బట్ చిన్న పాప రాలేదని నేను చాలా ఫీల్ అయ్యాను. అంటే ఒకటే ఇంట్లో 2 ప్రైజెస్ ఇస్తారో ఇవ్వరో, సరే ఎందుకులే మనము పెద్ద అమ్మకి పెద్ద పాపకు వచ్చింది కదా ఓకే నేను హ్యాపీ అని. ఇంకా నేను చిన్న పాపని అడిగాను అనమాట, అమ్మ నువ్వు ప్రైజ్ రానందుకు ఫీల్ అయ్యావంటే నో మమ్మీ ఇట్స్ ఓకే, పర్వాలేదు ఏమి కాదు, అక్కకు వచ్చింది కదా, అక్కకు వస్తే నాకు వచ్చినట్టే నేను చెప్పింది అనమాట. నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. అలాగే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలాంటి కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. ఇంట్లోనే కూర్చోబెట్టకండి. అండ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచి యాక్టివిటీస్కి అలవాటు చేయండి. ఓకే, మీకు వీడియోస్ ఫొటోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.